వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం నుండి దోర్నాల ఘాట్ రోడ్లో ఆగని అటవీ శాఖ దందా. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లి గ్రామంలో సిలిండర్ పేలడంతో ధ్వంసమైన ఇల్లు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట పట్టణంలో కళాశాల విద్యార్థులు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డేగల శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చూపాలని అన్నారు. బీసీ జేజేబీసీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు జాతీయ శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి యువజన సంఘాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు డేగల శ్రీనివాస్ ముందురాజ్. నేను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిని, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరంకుశంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ ఈరోజు నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున 1000 పైకి చిలుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా కొనసాగినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఆధ్వర్యంలో
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 6,000 కోట్ల పైచిలకు ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రభుత్వ కార్యక్రమంలో కానీ, ప్రైవేట్ కార్యక్రమంలో కానీ, ఎటువంటి వర్ధంతి కార్యక్రమంలో కానీ, జయంతి కార్యక్రమంలో కానీ ఏమని చెబుతున్నానంటే, పక్కా విద్యార్థులకు నేను ఉన్నాను, ఖచ్చితంగా నేను భరోసా ఇస్తున్నాను, విద్యార్థులు చదువుకోవాలి, రేపు కలెక్టర్లు లేకపోతే ఐఏపీఎస్లు, ఐఏఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలను దిక్సూచిగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. దాన్ని తొంగలు దొక్కే విధంగా ఈరోజు స్కాలర్షిప్లు విడుదల చేయడం అనేది దురదృష్టకరం. పిల్లల పట్ల ఇటువంటి నిస్వార్థమైన వెంటనే తక్షణమే ఖచ్చితంగా విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి, తల్లిదండ్రులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చుకొని అప్పులు తెచ్చి ఈరోజు ఫీజులు కట్టే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కాలేజీలలో యాజమాన్యం కూడా పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా వెనుక ముందు ఆడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి విద్యార్థులకు తోడ్పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండాలని చెప్పి, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు. కర్నూలు రూరల్ మండలంలోని మామిందలపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జన సైనికుడు మాల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు బుధవారం 5 లక్షల రూపాయల బీమా చెక్ను జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ కొడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆకెపోగు రాంబాబు గారు చెక్కును అందజేశారు. జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా భద్రతగా ఉండడానికి ఇది ఒక నిదర్శనం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆకెపోగు రాంబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటరీ శ్రీ మౌలాలి గారు, నాగరాజు, ప్రకాష్, ప్రవీణ్, వంశీ. ఇది వచ్చేసి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పమని, ఆయన స్వయంగా చెప్పమని మీకు ఈ లెటర్ పంపించారమ్మా. శ్రీ మాల అనిల్ కుమార్ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. ఆయనకి పార్టీ అందించిన నిరాడంబర సేవలు మరవలేనివి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించే తీరు మరవలేనిది. ఆయన నాయకత్వ పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలోని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి 5 లక్షల సహాయాన్ని అందిస్తున్నాము. ఇది చిన్న మొత్తమైనా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాము. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారాలతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జై పవన్ కళ్యాణ్. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు సీజ్ చేసిన పోలీసులు, రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు లారీలను చింతలపూడి తెలంగాణ సరిహద్దుల్లో చెక్ చేస్తే సుమారుగా 21 లారీ పట్టుబడినట్లు తెలుస్తుంది. ప్రతి లారీ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామాలు పేరు మీద బిల్లు ఉంటుంది. 20 టన్నుల బిల్లుకి 40 టన్నుల ఇసుక, 30 టన్నుల బిల్లుకి 60 టన్నుల ఇసుక రవాణా అవుతున్నట్లు గుర్తిస్తున్న అధికారులు తాళ్లపూడి, అన్నదేవరపేట, కొవ్వూరు ఇసుక ర్యాంపు దగ్గరలో ఉన్నటువంటి లారీ యజమానులు ట్రాక్టర్లతో వారి ఇంటి దగ్గరకు తొలించుకొని రాత్రిపూట లారీలోకి లోడ్ చేసుకొని ఎలాంటి బిల్లులు లేకుండా వస్తున్నట్లు గుర్తిస్తున్న అధికారులు.
హైదరాబాద్ నగరానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి నీళ్లు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. హైదరాబాద్ నగరం మంచినీటి అవసరాలు తీర్చడానికి మేము 7,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2008 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్టు కూడా మేము పూర్తి చేశాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుండి హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు తెచ్చేందుకు మేము సుంకీషుల ప్రారంభిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్ళైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు, 2,600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 1లో 750 కోట్లు, ఫేజ్ 2లో 1,370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కూడా 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటర్ ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి. 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టారు. మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆహారం కూడా అందని దుర్భర పరిస్థితుల్లో నేపాల్లో చిక్కుకున్న 81 మంది తెలుగు ప్రజల బృందంతో మంత్రి లోకేష్ నేరుగా మాట్లాడారు. వారి ఆవేదనను విన్న లోకేష్ వెంటనే స్పందించి వారికి ధైర్యం చెప్పారు. భయపడొద్దు, మీ అందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుండి సంబంధిత భారత రాయబార కార్యాలయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు. టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అండి 81 మంది ఉన్నాం సోదరులు. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్, ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంటి ఇక్కడ భోజనం సార్ ఏది అక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. ఓకే. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైమ్ టు టైమ్. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we will give you feedback, nothing to worry. I am coordinating with Ministry of External Affairs. అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినా కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ మెకానిజం, విధానం లేదు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడము. అది నెంబర్ 1. నెంబర్ 2, we are there అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే.
81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? Okay, so you stay where you are, Amma. We will come back to you in 2 hours. Every 2 hours, we will touch base with you. Okay. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you very much, sir. Untarama, Jai Hind. Thank you, sir. Thank you. గోదావరిఖని పట్టణంలోని కోర్టు చౌరస్తా చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద రజాకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా రజాకా సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ స్ఫూర్తితో సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఐలమ్మ పేరుతో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ట్యాంక్ బండ్పై ఆమె విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. నా రజక బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఒక ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణువు దొరలందరూ అక్కసుతోటి కక్షతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే బరితెగించి కొట్లాడి విష్ణువు దొరలను ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరిఖని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరిఖని పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరిఖనికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులందరూ కూడా పూలమాల వేసి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడీల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడిఓట్టు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా నెలకొల్పి రజకుల ఆత్మగౌరవ ప్రతీక జెండాకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మను రాబోయే తరాలకు, భవిష్యత్ తరాలకు ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గోదావరిఖని పట్టణంలో కానీ రామగుండం కార్పొరేషన్లో కానీ ఉన్నటువంటి రజకులందరం కూడా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటి, చాకలి ఐలమ్మ తెగింపు ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోటి ఐలమ్మ వారసులుగా మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ, ఐక్యత విషయంలో కానీ, సమాజంలో మనకు దక్కాల్సిన గౌరవం విషయంలో కానీ ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క రజక బిడ్డ రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపుగా, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపుగా కూడా మనం ముందుండాలని చెప్పి, ఏదైతే సమాజంలో ఉన్నటువంటి మల్లె పువ్వులాగా చేసిచ్చేటువంటి రజక జాతి బిడ్డలుగా మనందరం కూడా మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరం ఐక్యతా రాగంతో చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా, బాబా గాడ్యార్ ఆశయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వీరనారి మా చాకలి ఆడబిడ్డ, ఆమె మా జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గౌరవిస్తూ గర్విస్తూ మరొకసారి ఐలమ్మకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ వీరనారి చాకలి ఐలమ్మ. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రోగులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించుకునేనని కమర్షియల్ ధోరణిలో వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. రోగులు ఆరోగ్యశ్రీ కార్డు మర్చిపోయినా వారిని ఎన్రోల్ చేసి ఉచితంగా పరీక్షలు చేయాలని సూచించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి డివో లెటర్ సిద్ధం చేయాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంవిఎన్ ఎస్వి భాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు పాల్గొన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో హన్మకొండ న్యూ షాయంపేటలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే హన్మకొండ కలెక్టర్ గారికి కూడా స్వాగతం. వీరనారి చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అందరికి స్వాగతం తెలియజేస్తూ శబరీష్ గారు, వైఎస్ హన్మకొండ గారు వీరనారి పుష్పాంజలి ఘటిస్తూ కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ సత్యశారద మేడం గారు, వైఎస్ గారు కూడా వీరనారి చాకలి ఐలమ్మ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నారు. సో కార్యక్రమం ఏ విధంగా నేను అందరు చెప్తాను. రాజమండ్రిలో యువకులు రెచ్చిపోయి ఓ పోలీసుపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కోటిపల్లి బస్టాండ్ వెనుక బహిరంగంగా మద్యం గంజాయి సేవిస్తున్న యువకులను కానిస్టేబుల్ నాగబాబు వెళ్లిపోవాలని హెచ్చరించగా ఓ యువకుడు బీర్ బాటిల్తో తనను తాను గాయపరుచుకొని అనంతరం కానిస్టేబుల్పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్ ఫోన్ చేసినా ఏమో అమ్మ రావట్లేదు. అయ్యి బాబోయ్ ఆపండ్రా బాబు మనోడిని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.